హాయ్ గైస్, గమ్ గమ్ గణేష మూవీ రివ్యూ ఆనంద్ దేవరకొండ. నాకైతే ఈరోజు మామూలు లేదు అసలు. మీరు ఏమనుకుంటున్నారో కానీ వీ మాత్రం వణికింది, ఆ లెవెల్లో ఉన్నది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? మూవీ గురించా? కాదు, బయట ఎండ గురించి. అసలు మామూలు కాదు. స్టిల్ ఈవినింగ్ 5:30 కూడా బండి మీద వస్తుంటే ఆ వేడి గాలి మామూలుగా తగలట్లేదు. ఆ లెవెల్లో కొట్టింది ఈరోజు ఎండ. అట్లాంటిది ఒక్కరోజే 4-3 సినిమాలు చూసి రివ్యూలు పెట్టారంటే ఒక్కొక్కడు మహానుభావులు ఉన్నారయ్యా యూట్యూబ్లో. దండేసి దండం పెట్టాలి ఒక్కొక్కరికి. 2 సినిమాలకే సరిపోతలేదు, అసలు షోస్ కూడా పడలేదు. ఎలా రయ్యా రివ్యూలు? అమ్మని అమ్మ, దండేసి దండం పెట్టాలి ఒక్కొక్కళ్ళకు. 4-5 అమ్మని అమ్మ. ఓకే, అదంతా పక్కన పెడితే రివ్యూలోకి వస్తే మూవీ అయితే నాకైతే పెద్దగా ఏం ఎక్కలేదు. అండ్ ఏంటంటే మూవీ విషయానికి వస్తే ఎట్లుందంటే కొన్ని సీన్స్ వస్తున్నాయి, పోతున్నాయి. అట్లా ఎందుకు వస్తున్నాయి తెలియదు, ఎందుకు పోతున్నాయి తెలియదు. ఎవడో వస్తాడు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. ఆ క్యారెక్టర్ వస్తుంది, వచ్చిన తర్వాత దానికి ఏదో ట్విస్ట్ పెడతారు, వచ్చి పోతుంది. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ అంత చెత్తగా ఉంది. జస్ట్ కామెడీ ఉంది, వెళ్దాం నవ్వి వద్దాం అనుకుంటేనే వెళ్ళండి, లేకపోతే థియేటర్ చుట్టుపక్కల కూడా వెళ్ళకండి మీరు. అది నేను చెప్పేది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగాలేదు, సాంగ్స్ పర్లేదు, అండ్ మన స్టోరీ కూడా పెద్దగా ఏమి ఉండదు. నాకైతే స్వామిరారా మూవీ వైబ్స్ కనిపించినాయి. స్టోరీ లైన్ కూడా పెద్దగా ఏమి ఉండదు. రెగ్యులర్గా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే మన ఆనంద్ దేవరకొండ గణేష్ క్యారెక్టర్ ఒకటేసారి పెద్ద దొంగతనం ఏదైనా చేసి లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటాడు. దాని తర్వాత వినాయకుడి విగ్రహం ఆయన చేతిలో వస్తుంది. ఈ గణేష్ ఆ గణేష్తో ఎలా కలిసి ట్రావెల్ చేసిన అనేది నెక్స్ట్ స్టోరీ అనమాట. అది మనకు ఏంటంటే స్వామిరారా మూవీ వైబ్సే కనిపించినాయి నాకు, కానీ దాని అంత గ్రిప్పింగ్గా రాసుకోలేదు. ఏదో క్రైమ్ థ్రిల్లర్ కామెడీ అన్నట్టుగా, క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్నట్టుగానే పోర్ట్రే చేసిన మనకి ఇప్పటిదాకా. కానీ నాకు అలా అనిపించలేదు. ఒక సాంగ్ ఏదో బాగా అనిపించింది, అండ్ స్టోరీ అంతా ప్యాటర్న్ చాలా లీజ్ అనిపించింది. అంటే మనకు మాట్లాడుకోవడం చాలా వర్స్ట్గా అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ ఓకే పర్లేదు. అండ్ ఏంటంటే కామెడీ అయితే బాగుంది. అది కూడా ఎక్కడంటే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ ఉన్న గారిది అండ్ ఇమాన్యుయల్ మన గణేష్ అంటే ఆనంద్ దేవరకొండ ఉన్న క్యారెక్టర్స్, వీటి మధ్యలో ఉండే క్యారెక్టర్స్ మధ్య ఉండే ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ అయితే అంతేం లేదు. మన చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అది ఓకే పర్లేదు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే ఈ మూవీ అయితే ఆన్ పేపర్ చాలా బాగా రాసుకున్నారు, స్క్రీన్ మీద వచ్చేసరికి దాన్ని చెడబెంగిర్రు, అది అయితే అర్థమవుతుంది అక్కడ. అండ్ ఇంకా ఏంటంటే మనకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఏం పెట్టలేదు, ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండేది. ఈ మధ్య ఏంటంటే అసలు పెద్ద హీరోస్కి బాగా గట్టిగా ఖర్చు పెడుతున్నారు, మీడియం రేంజ్ హీరోస్ కూడా కొంత పెడుతున్నారు, కానీ చిన్న హీరోస్కి ఏంటంటే అసలు చాలామంది పెట్టట్లేరు. స్టోరీ కూడా పెద్దగా ఏముండట్లేదు, అదైతే మెయిన్ రీజన్ అనమాట. నాకు తెలిసి ఏంటంటే బేబీ మంచి హిట్ అయింది, దాని తర్వాత వస్తున్న మూవీ కాబట్టి వేరే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిండే నేను, కానీ మొత్తం డిసప్పాయింట్ అయిన అనమాట. అండ్ మూవీకి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అండ్ మీకు కామెడీ అనేది బాగా ఎంటర్టైన్ అవుతారు, అది మీకు బాగా అట్రాక్ట్ అవుతుంది. అండ్ స్టోరీ ఏదో పెద్ద ఊహించుకొని అంటే మనకు కూర్చోవాలి సీట్ మీద, నాకు స్టోరీతో కూర్చోబెట్టాలనుకుంటే మాత్రం థియేటర్ చుట్టుపక్కల వెళ్ళకండి. అండ్ ఇంకా ఏంటంటే చాలా రోజులు అవుతుంది ఒక కామెడీ మూవీ చూసి, థియేటర్కి వెళ్ళి మంచిగా నవ్వుకోవాలనుకుంటే వెళ్ళండి, అండ్ మంచిగా నవ్వుకొని వస్తారు అంతే, ఇంతకంటే ఏముండదు అలా. ఇది నా రివ్యూ, మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకేంటంటే మనకు బుజ్జి అండ్ భైరవాది అది ప్రైమ్లో రిలీజ్ అయింది, దాన్ని కూడా చూస్తే నైట్ రేపు వస్తుంది. బజే వాయువే కూడా రేపు వస్తుంది. ఒకటే రోజు 4 పెట్టాలంటే మన వల్ల కాదబ్బా, దండేసి దండం పెట్టాలి ఒక్కొక్కరికి. అసలు సోషే పడలేదు, రివ్యూలు ఎట్లా ఎత్తున్నారు అయ్యా నాకు అర్థం కాదు. అదంతా మనకెందుకులే, అదంతా పక్కన పెట్టండి. 2 సినిమాలు చూసి వచ్చి రివ్యూ ఇచ్చేసరికి పిక్చర్ బ్యాక్ అయిపోయినాయి, అదైతే నిజం, ఎవడు ఏమనుకున్నా కానీ. ఇది రివ్యూ, కలుద్దాం రేపు మళ్ళీ. ఓకే, టాటా బాయ్ బాయ్. అసలు ఎనర్జీ కూడా లేదు, కానీ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. థ్యాంక్ యూ.